ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన పరిచర్య కాలంలో మరి అనేక విషయాలను శిష్యులకు బోధిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అనేక విషయాలు 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల కంటే నిష్కపటులై ఉండుడి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు యేసుక్రీస్తు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు. గొర్రెలు మరి దేనికి సాదృశ్యంగా ఉందంటే, సున్నితమైనటువంటి స్వభావానికి సాదృశ్యంగా ఉంటున్నది. తోడేళ్ళు క్రూరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అనగా ఈ లోకాన్ని యేసుక్రీస్తు తోడేళ్ళుగా మరి అభివర్ణిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఈ లోకంలో మరి కుళ్ళు కుతంత్రములు, అన్యాయాలు, అక్రమాలు అన్నీ కలగలిపి ఉన్నటువంటి లోకం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవపు డంబంగా ఉంటున్నది. మరి అటువంటి లోకంలోకి నేను మిమ్మల్ని పావురము, నిష్కలంకమైనటువంటిది పావురము, గొర్రెపిల్ల సాధువుది ఈ సాదృశ్యంగా ఉంటుంది. మరి ఈ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉంటున్నాను. మరి పాముల వలె మరి వివేకులను కలిగి ఉన్నారు. పాము చాలా వివేకం కలిగినటువంటిదిగా ఉంటున్నది. మరి పావురమైనటువంటి నిష్కపటమైనటువంటి స్వభావం కలిగి ఉండాలని క్రీస్తు బోధిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ రెండు స్వభావాలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. ఎందుకనగా బోధకుడు మరి శిష్యునికి ఉన్నటువంటి సంబంధం, దాసుడు యజమానికి ఉన్నటువంటి సంబంధం. దాసుడు మరి దాసుడుగానే ఉంటాడు, యజమానుడు మరి యజమానుడుగానే ఉంటాడు. ఇక్కడ రెండు సంబంధాలను, వ్యత్యాసమైనటువంటి సంబంధాలను మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంత తగ్గించుకొని నడుచుకుంటామో అంతగా హెచ్చరించబడతాం. మరి లూసిఫరు హెచ్చించుకున్నది. ఏమైంది? పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చినగాక. ఆమేన్.